హాయ్ ప్రమోద, ఏంటి నువ్వు వచ్చావు? పందెంలో కారు పోగొట్టుకుంది, ఇక తనకి మొన్న బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు, అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు, నో ప్రాబ్లం. సరే, నేను వెళ్తాను. అడ్జస్ట్ అయిపోదాం. రజని, కస్తూరి, నూరా. ప్రమోద, ఆలస్యం చేయకు, ఉదయ్ బైక్ ఎక్కు. కస్తూరి, నువ్వు ముందు జరగరా. ఇక్కడ ఇక్కడ. ఏయ్ రౌడీ రాణి, చిన్నగా దగ్గర. ప్రమోద్ నీ బైక్ ఎక్కుతుందని ఆశపడుతున్నావేమో, అది జరగని పని కానీ రజనీని ఎక్కించుకుందాం. నువ్వు నోరు మూసుకుని నేను దగ్గర. అంతేరా. ప్రమోద, నేను డ్రాప్ చేస్తాను రా. అవసరం లేదు. ఈ రోజు ఆటోలు స్ట్రైక్, బస్సులు దొరకడం చాలా కష్టం. ఇలా వెయిట్ చేస్తే కాలేజ్ మిస్ అవుతావు. ప్రమోద, ఈ టైంలో మొండితనం చెప్పుకు, బైక్ ఎక్కవే. రే రే అన్యాయం రా, ఆపరా ఆపరా. అంతేలే, గర్ల్ ఫ్రెండ్ ఎక్కితే ఇంక మేమేం కనిపిస్తాం. అన్నట్లు రజని, మనం అలా హాయిగా నడుచుకుంటూ వెళ్దాం. వెళ్దాం, మా పోలీస్ బాబు వాళ్ళ ఇల్లు పక్కనే. వద్దులే, అయితే నేనే వెళ్తా. అందమైన ఆడపిల్లకి అర్థవంతమైన ఆలోచనలు ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇంత ఫ్రాంక్నెస్ గా ఉండేదానివి ఇంత ఫూలిష్ గా ఆ శ్రీరామ్తో పన్ను కట్టకుండా ఉంటే బాగుండేదేమో. కార్ పోయిందనా? ఐ డోంట్ కేర్. కారు గురించి కాదు, నీ గురించి. అదే కాలు చేయకపోతే చాలదు. చూడు ప్రమోద, భగవంతుడు నీకు అందంతో పాటు అందమైన జీవితం కూడా ఇచ్చాడు. అర్థం పర్థం లేని పంతాలకు పోయి నీ జీవితాన్ని మొక్కలు చేసుకోకు, అర్థమైందా? ఓ ఫ్రెండ్గా ఇది నా సలహా. సారీ ప్రమోద. కావాలని చేసి సారీ చెప్పకు, ఎక్స్క్యూజ్ చేయను. వాట్ యు మీన్? ఐ మీన్ డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. అందుకే కదా బ్రేక్ కొట్టావు, అందుకేగా నన్ను కావాలని బైక్ ఎక్కమన్నావు. నీకు ఆ శ్రీరామ్ గాడికి తేడా ఏంటి? ఐ హేట్ యు. హోల్డ్ యువర్ టంగ్. గెట్ డౌన్ ప్లీజ్. దిగు, నీకే చెప్పేది. కొంచెం వెనక్కుంటావా? నేను సడన్ బ్రేక్ కొట్టిన దేని గురించి? నీ దృష్టిలో ఇది సాధారణ పువ్వే కావచ్చు, నా దృష్టిలో బ్యూటిఫుల్ ఫ్లవర్. అందం ఏ రూపంలో ఉన్నా ఆరాధించటం నా హాబీ. నువ్వు అనుకుంటున్న ఈ బాడీ నా దృష్టిలో ఓన్లీ ఫ్లెష్, ఓ మాంసం ముద్ద. యు నో ఇట్. కమాన్, లెట్స్ గో. సారీ ప్రమోద, నిన్నెంతో గొప్పగా ఊహించుకున్నాను, బట్ నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. వాసన లేని పువ్వు, ఆలోచన లేని అందం శుద్ధ వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద, నాకు ఈడియట్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజీ ట్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వీఆర్ అప్రిషియేట్ యూ. అంతా బాగుంది, కానీ ఉదయం విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశానే? నువ్వు క్యాంటీన్ కి రానున్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు, అవునా? క్యాంటీన్లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక దెబ్బ తిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గారికి అర్థం అంటే లవ్వా? లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయం చేసి చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? నీ మ్యారేజ్ డే సందర్భంగా
ఏ స్టార్ హోటల్లో గ్రాండ్ గా చేసుకుంటారు అనుకున్నాను పార్టీ, కానీ ఇలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకుంటారు అనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోర్గా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాం. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా ఇగో మంచి లేవు. హలో మేడం, క్లాస్ కి రమ్మంటారా? ఈ రోజుకి అయిపోయింది. అచ్చా ఠీక్ అయ్యి. హాయ్ ప్రమోద, కమాన్, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నేనిచ్చిన కార్లో నన్నే డ్రాప్ చేస్తావా? అయినా పోగొట్టుకున్న వస్తువుల్ని టచ్ చేసే స్వభావం నాకు లేదు. లేలే, నేను దోస్తాన్ని అడిగినా నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే. అయినా కారు నాది, నా ఆఫర్ని అద్దండు కరెక్ట్ కాదు. ఓ ఉదయ్ ప్లీజ్ వెయిట్. సునీల్ దిగు. నువ్వు చేతినప్పుడే అనుకున్నా. ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా, సునీల్ ని తీసుకెళ్ళు. తను కూడా మన ఫ్రెండేగా. సునీల్ త్వరగా ఎక్కు. పదా, మన కిస్మత్ ఇట్లున్నది. ఉదయ్ లిఫ్ట్ ప్లీజ్. అరే నగేష్, ప్యాడ్ వస్తారు, రేపు వదిలిచ్చేస్తాను. ప్యాడ్ ఎందుకు? ఎందుకు? పనులు రేగేలే కడితా కిడిలో, కోరికలు రేలే చలి చేరువల్లో. పుల సంద్రంలో వాయుగుండం, తీరం దాటే వేళ చినుకుల తాళం. లౌకిక పెట్టగా రుజుమంటూ రెచ్చిపో. లౌకిక పెట్టగా రుజుమంటూ రెచ్చిపో. గిలి 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 అందాలమ్ము అదరాలందించు. కోరికెంత ఉందో సాగర మదన చేసి చూడు.
పట్టుకుని పట్టి పెడుకుంటా తండ్రిగా ముద్దుగా ముద్దుగా నీకే చుట్టబెట్టి ఇస్తున్నా పుట్టతేనే పట్టుకుని పట్టి పెడుకుంటా తండ్రిగా ముద్దుగా ముద్దుగా నీకే చుట్టబెట్టి ఇస్తున్నా పగపగలాడే మగమంటే సల్లాటమే ప్రియా సంగమ పాడే పగలన్నీ చూసుకోరా సఖా తెలిసే వయసు హోరు చిరుకులు తడిసెవలేవు పైరు వయసు చూడు హాయిని పంచుతారు నీరు ఏడు ముప్పన్నీలు వేసి తాకే తమకపు సీమల్లో పనులు రేగేలే కడితా కిడిలో కోరికలు రేలే చలి చేరువల్లో అంతా పుల్లింతా ఏదో కలకింత కోవింత ఈ వింత ఇందులో గిలిగింత పులపుల సంద్రంలో వాయుగుండం తీరం దాటే వేళ చినుకుల తాళం ఏంట్రా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్. ఎప్పుడు లేని నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావు. ప్రేమలో పడ్డావా?